వెల్కమ్ టు కృపానిధి బిల్డింగ్ ఎస్టిమేషన్ అండ్ ఇంజనీర్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే మీకు ఏ సైజు కావాలా ఏందనేది మీ కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మాతో చేయించుకునే ఉద్దేశం ఉంటే ఏపీ తెలంగాణ ఎక్కడే మీరు చేయగలుగుతామండి. మంచి క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ తీస్తాం. అలాగే మాకు ఫస్ట్ ఛానల్ కూడా ఉందండి, కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అనే ఛానల్ కూడా ఉంది. దాంట్లో మేము ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాం. కంప్లీట్ అయినాయి ఆ క్వాలిటీ అగ్రిమెంట్లు అన్నీ దాంట్లో ఉంటాయండి. ఈ ఛానల్ కేవలం ఎస్టిమేషన్ కోసమేనండి. మీకు ఎస్టిమేషన్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏ సైజు కావాలి కామెంట్స్ రూపంలో తెలియపరిస్తే మీకు ఆ వీడియో మేము అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నలుగురు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఎస్టిమేషన్ అండ్ ఇంజనీర్ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 43.4 ఇంచ 23 సైజ్ అండి ఈ ప్లాన్. ఈరోజు మనం కాస్ట్ ఎంత అయింది అనేది ఎస్టిమేషన్లో మనం తెలుసుకుందాం. అలాగే మీరు మా కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వాళ్ళకి అందరికి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ద్వారా చేయించుకునే ఉద్దేశం ఏమన్నా మీకు ఉంటే మా యూట్యూబ్లో నంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు రిప్లై చేస్తాం. ఏపీ తెలంగాణ ఎక్కడైనా మీరు రాగలుగుతామండి. అలాగే మా రెండో ఛానల్ కూడా ఉంది, అది ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దాంట్లో మేము చేసిన ప్రాజెక్టులు అప్లోడ్ చేస్తాం. అలాగే అగ్రిమెంట్లు సంబంధించి ఏ క్వాలిటీ వాడుతున్నాను దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇది కేవలం ఎస్టిమేషన్ ఛానల్ మాత్రమే. దీనిలో వర్క్ ఎలా చేస్తారు ఏందని తెలుసుకోవచ్చు. ఎంత ఎస్టిమేషన్లో మనం చేసుకోవాలనేది మీరు మీ వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈరోజు మనం 43.4 సైజు ఈ ప్లాటు. అలాగే 23 అండి, కనపడుతుంది కదా 23. ఇక్కడ మనకి మెట్లు వచ్చినాయండి. దీని కింద సెఫ్టీ ట్యాంక్ వచ్చింది. అలాగే ఈ సైడు మనకి సంపు వచ్చిందండి. ఇక్కడ సంపు వచ్చింది. సంపు మనం ఇక్కడ 5000 లీటర్ల సంపు రెడీ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్, దీనికి ఆపోజిట్ టాయిలెట్. మాస్టర్ బెడ్రూమ్ అండి. సైజు 12.8 అండి, 12.8 బెడ్రూము. తర్వాత సెల్లర్ బెడ్రూము 10.4 7 అడుగులు అండి, 7-11 ఇంచులు. దీనికి టాయిలెట్ ఇది, ఈ బెడ్రూమ్ టాయిలెట్ ఇది వచ్చిన తర్వాత హాలు మనకి 9-6 అండి, తర్వాత 8. లివింగ్ రూమ్ 6-11 4 మనకు వచ్చింది. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది మొత్తం ఓపెనే ఉండిద్ది. మనం ఇక్కడ గోడ కట్టుకుంటే 3 అడుగు సరిపోయింది, ఏదో ఓపెను. తర్వాత సిట్అవుట్, తర్వాత మెట్లు, దీని కింద సెఫ్టీ ట్యాంక్. దీనికి 2 మెయిన్ డోర్లు వచ్చినాయండి. ఇక్కడ ఒకటి వచ్చింది. దీనికి సంబంధించి మెటీరియల్ కాస్ట్ ఎంత అయింది, దేనికి ఎంత ఖర్చు అయింది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ ప్లాన్ ఇలా ఉండిద్దని ఇంకోసారి చెప్తాను. ఇది మెట్లు, కిచెన్ రూము, హాలు, లివింగ్ రూము, ఇది సిట్అవుట్, ఇది మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, దీని టాయిలెట్ 2. ఇదండి దీని ప్లాను. ఇది సిద్ధాంత ప్రకారం గీసిన ప్లాను. మేము దాన్ని ఇంజనీర్గా కన్వర్ట్ చేసి గీసి మేము అర్థమయ్యేటట్టు గీసుకున్నాం. దీని పిల్లర్లు 1 2 3 4 1 2 3 4 8 వస్తాయండి. ఇక్కడ ఒకటి 9 పిల్లర్స్ వస్తాయి. 8 లేదా 9 వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం రాదు. దీనికి వాడే ఐటమ్స్ ఏమి వేయాలనేది చెప్తాను. దీనికి మనం ఈ పిల్లర్స్కి G+1 అయితే మనకి 12 4 16 4 వేసుకోవచ్చు, లేదా 16 4 వేసి 12 4 వేసుకోవచ్చు. ఇది పిల్లర్ కాలం సైజుకి G+2 వరకు పనిచేసిద్దండి. లేదు మాకు G+1 అనుకుంటే 12 కూడా వేసుకున్నా ఏం కాదండి. ఈ సైజ్ చిన్నది కాబట్టి ఏం కాదు. సెంటర్లో పిల్లర్స్ అవసరం లేదు. ఈ సెంటర్లో పిల్లర్స్ అవసరం లేదండి. స్పాను మనకి 18 అడుగుల వరకు తీసుకుంటుందండి. కానీ దీనికి మొత్తం లోపల మనకి 16 అడుగులే వస్తుంది కాబట్టి మనం సిస్టమ్ రాడ్లు వాడుకోవచ్చు. భీములకి సిస్టమ్ 8 mm వాడవచ్చు. కింద లోతు మనం 6 అడుగులు నుంచి 7 అడుగులు తీసుకోవచ్చు. ఈ ప్లాన్కి ఈ విధంగా చేసుకోవచ్చు అండి. దీని కాస్ట్ ఎంత పడుద్ది, ఎంత మెటీరియల్ అనేది పేజీలో సెకండ్ పేజీలో చూద్దాం. సరే చూడండి. ఫస్ట్ మేము తీసుకున్న ప్రాజెక్ట్ యాలి ప్రకారం అయితే టాటా స్టీల్ వేసామండి. టాటా స్టీల్కి అయితే మనకి బేస్మెంట్ 4 పక్కల 9 పిల్లర్స్ పుట్టింగ్ తీసి ఫోర్స్ తీయటం కానీ, లేదంటే జేసీబీ కానీ, లేబర్తో కానీ ఏదైనా కానీ మనం ముగ్గు పోసిన తర్వాత చేసే ప్రతి వర్క్
మనకి ఇది వచ్చిందండి. టాటా స్టీల్ వాడాం. మనకి 12 60 80 దీనికి 95 రాడ్ ఖర్చు అయింది. పుట్టింగ్ హోల్స్ మనకు 3000 కాడికి మనుషులతో తీయించుకుంటే 3000 అయింది. జేసీబీ అయితే 1000 రూపాయలు అయింది. కానీ మనుషులతో తీసాం కాబట్టి మనుషులు ఎస్టిమేషన్ చేస్తున్నాం. తర్వాత ఇది 27,000 అయింది. లేబరు మనకి పుట్టింగ్లు పోసినందుకు 30,000 తీసుకుంటారు. పుట్టింగ్ పిల్లర్స్ కాంక్రీట్ వేసినందుకు 30,000 తీసుకుంటారు. శాండ్ ట్రాక్టర్ మనకి 8,500 అండి మేము కొన్నప్పుడు. ఇప్పుడు ప్రజెంట్ 5,000 6,000 ఉంది కాబట్టి మనకి 20,000 నుంచి 25,000 దాకా రావచ్చు. కాంకరు మనకి 20 కంకరు 2 ట్రాక్టర్లు 6,000 అండి. అది ఎక్కడైనా ఒకటే రేటు, 2 ట్రాక్టర్లు పట్టింది. బేస్మెంట్ లేబర్ కట్టినందుకు మనకు 35,000 తీసుకుంటాడు. పిల్లర్స్ వేసినందుకు 25,000 ఛార్జెస్ చేస్తారు. సిమెంట్కి 16,000 అండి. 16,000 అంటే ఇది మనకి సుమారు 50 బ్యాగుల దాకా వచ్చిందండి. 50 బ్యాగులు. సాయిల్ లేబర్ ఛార్జ్ మనకు 30,000 దాకా వచ్చింది. అంటే మట్టి తోలటం కానీ లేదంటే లేబర్తో మళ్ళీ క్లీన్ చేసి లెవెల్ చేయడం కానీ 50,000 వచ్చింది. 30,000 వచ్చింది. తర్వాత ప్రింట్ బియ్యము స్టీలు 12 8 మనం 30,000 స్టీల్ కొనటం అయిందండి. తర్వాత ప్రింట్ బియ్యము సిమెంటు 11,000 అవుతాయండి. ప్రింట్ బియ్యం సిమెంటు కాంక్రీట్ సిమెంట్ కావాలి కదండి, దానికి వేయడానికి మనకు 11,000 అయింది. తర్వాత శాండ్ 2 ట్రిప్పులు పట్టింది, దీనికి 16,000 అయింది. ప్రింట్ బియ్యంకి కాంక్రీట్ లేబర్ అంటే ప్రింట్ బియ్యం లేబర్తో పోయాలి కాబట్టి సెంట్రీ గోల్డ్ మనకు 20,000 పే చేయాలి. అలాగే పార్టీఎం కంకరు మనం బేస్మెంట్ కట్టిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒక లెవెల్కి వచ్చిన తర్వాత దాంట్లో మట్టి పోసి తర్వాత దాని మీద 40M కంకర వేయాలి. ఆ 40M కంకర వేసినప్పుడు వాళ్ళకి మనకు 11,000 ఖర్చు వచ్చింది. అంటే లేబర్ కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ. తర్వాత మెయింటెనెన్స్ ఛార్జ్ ఎవరైతే మన సైడ్ మీద తీసుకున్న కాంట్రాక్టర్ కానీ బిల్డర్ కానీ మనకు మెయింటెనెన్స్ ఛార్జ్ 2 months ఎంత తయారు కదా మన దగ్గర 45 days దాకా నుంచి 2 months దాకా పట్టిద్దండి. క్యూరింగ్తో పాటు కలుపుకొని. అందువల్ల 60,000 తీసుకుంటారు. రోజుకి 1,000 రూపాయలు. ఒక సూపర్వైజర్ని పెట్టుకున్నా ఇంజనీర్ని పెట్టుకున్నా దాని కాస్ట్ 60,000 తీసుకుంటాడు. పిల్లర్స్ మెటీరియల్ సంబంధించి 12 8 సిమెంటు శాండ్ 9 పిల్లలకి 55,000 అవుతుందండి. మొత్తం కలిపి మనకి 5,08,000 అవుతుందండి. దీంట్లో మీరు చేసుకునే ఎక్కడైనా కొంచెం ఏమైనా తగ్గవచ్చు, 4 లక్షలు తగ్గవచ్చు. మేము చేసిన ప్రాజెక్ట్ కాబట్టి మేము దీన్ని చేయటం జరిగింది. అలాగే మిగతా వర్క్ కంప్లీట్ చేయడానికి స్టీల్ స్లాబ్కి అండి. స్లాబ్కి మనకి 1,30,000 స్టీల్ అయింది. ఇది మేము టాటా స్టీల్ కాబట్టి మీకు కడ్డీ లెక్క తీసుకున్నాం. అదంతా 8 10 6 12 ఒక స్లాబ్కి మొత్తం మనం స్లాబ్ వేయడానికి 1,30,000 అవుతుందండి. ఇంకా మన లోకల్ తీసుకుంటే 1,00,000 రూపాయలకి అయిపోయింది. తర్వాత సిమెంట్ బ్యాగులు 120 బ్యాగులు పడతాయండి. కానీ ఇది మనకి వచ్చేది 900 దాకా వచ్చింది. మన 120 బ్యాగులు పట్టిద్ది. ఇది ఓకేనండి. తర్వాత శాండ్ 30 టన్నులు పట్టిద్ది, 30,000 అయింది. సెంట్రింగ్ లేబర్ మనకి 80 నుంచి 90,000 దాకా తీసుకుంటాడండి. తర్వాత కాంక్రీట్ 20 4 ట్రాక్టర్లు పట్టిద్ది. కానీ మన వేసే థిక్నెస్ని బట్టి 3 కానీ 4 కానీ పట్టిద్ది అండి. మిగతా 4 వేసాం. ఎలక్ట్రికల్ కండిషన్ అది పైప్స్ 2,000 అయింది. అంటే పైపులు ఎక్కడెక్కడ మనకి పైన స్లాబ్లో వేయాలి పైపులు అక్కడ మనకి ఆ ఖర్చు కొనుగోలు కానీ లేబర్ కానీ 2,000 ఇచ్చామండి. తర్వాత ఐరన్ నీల్స్ అంటే మేకులు సెంట్రింగ్ మేకులు 3,000 రూపాయలు అయింది. మనకి దగ్గర 30 kg దాకా పడితే వాళ్ళు అడిగిన ప్రకారం మనం ఇవ్వాలి. తర్వాత లేబరు లిఫ్ట్ రెంట్ మనకు 5,000 తీసుకుంటారు. అంటే 50%. సెంట్రింగ్ మనకు కాంక్రీట్ వేయడానికి లిఫ్ట్ పెడతాం కదండి, దాంట్లో మనకు ఒక 10,000 ఎగ్జాంపుల్ 10,000 వాళ్ళు అడిగారు అనుకో 5,000 మనం ఇవ్వాలి, 5,000 సెంట్రింగ్ వాళ్ళు పెట్టుకుంటారు. తర్వాత ఇది ఇంతవరకు అయిపోయిందండి స్లాబ్కి. ఇది మనకి దగ్గర 3 లక్షలు పై మాట అండి. టోటల్ చేయలేదు, సపరేట్గా మీకు వీడియో చేస్తాం. మొత్తం కలిపి 2,50,000 60,000 అయ్యిద్ది ఈ సైజుకి. అలాగే మళ్ళీ బ్రిక్ వర్క్ మనం 14,000 మొత్తానికి కంప్లీట్గా 14,000 పట్టిద్దండి. దానికి 90,000. అది సింపుల్ బ్రిక్ అండి. ఆ సిమెంట్ బ్రిక్స్ స్మాల్ది సిమెంట్ బ్రిక్ 4 ఇంచులు 9 ఇంచుల సైజు సిమెంట్ బ్రిక్ మాత్రమే. అదే మనం రెడ్ బ్రిక్ అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అయింది, 1,20,000 దాకా వచ్చింది. మేము వాడింది సిమెంట్ బ్రిక్స్ కాబట్టి చిన్నది 90,000 వచ్చింది. అట్లా బ్రిక్ వర్క్ అంటే కట్టుబడి అంతా కట్టిన తర్వాత లేబర్ ఎంత తీసుకుంటారంటే 40,000 తీసుకుంటారండి. 40,000 నుంచి 50,000 దాకా తీసుకుంటారు. మేము 40,000 ఇచ్చాం కాబట్టి 40,000 లక్షం. శాండ్ 3 ట్రాక్టర్లు పట్టిద్ది. ఆ లేబర్ బ్రిక్ వర్క్ కట్టడానికి 3 ట్రాక్టర్లు ఇసుక పట్టింది, అంటే 18 టన్నులు. తర్వాత సిమెంట్ 50 బ్యాగులు పట్టిందండి, దానికి 18,000. మన ఆల్ట్రాటెక్ వేసాము. తర్వాత లింటలు కాంక్రీటు స్టీలు శాండ్ లేబర్ అంటే పైన చుట్టూ 7 అడుగులు వచ్చిన తర్వాత లింటలు వేయాలి కదండి. ఆ లింటలకి రాడ్లు సిమెంటు సెంట్రింగు ఇసుక సిమెంట్ మొత్తం టోటల్గా 50,000 అయిందండి. తర్వాత మెయింటెనెన్స్ మళ్ళీ 1 month మనకి సూపర్వైజర్కి ఇవ్వాలి కాబట్టి మెయింటెనెన్స్ 30,000 ఇచ్చామండి. తర్వాత ప్లాస్టింగ్ అంటే శాండ్ సిమెంట్ లేబర్ అవుట్ సైడ్ ఇన్సైడ్ ప్లాస్టింగ్ మొత్తం ఓవరాల్గా లోపల బయట మొత్తం కంప్లీట్గా పారాపెట్లతో సహా కంప్లీట్గా 2,50,000 అయిందండి. ఇది మీకే ఇది సేమ్ మీకు మాకు ఎంత అయిందో మీకు అంతే అయింది, కాకపోతే కొంచెం ఎక్కువ అయింది, మాకు కొంచెం తక్కువ అయింది. తర్వాత పిఓపి ఎంచుకోవాలనుకుంటే మంచి కాస్ట్లీ బ్రాండ్ వాడాలంటే మనకి వైరింగు అంతా కలిపి 1,00,000 రూపాయల దాకా వచ్చిందండి.
తర్వాత సిమెంట్ కబోర్డ్స్ అంటే సిమెంట్ సెల్ఫ్లు బెడ్రూమ్లో 2 బెడ్రూమ్కి కిచెన్కి హాల్కి టీవీ సెల్ఫ్తో కలిపి మనకు వచ్చిందండి. ఇది 50,000 అయింది. తర్వాత ఎలివేషన్ 80,000 అవుతుందండి. ఇది మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. అంత 80,000 ఓన్లీ మెటీరియల్ లేబర్ అంతా కలిపండి. మంత్లీ మెయింటైన్ ఛార్జ్ 30,000 అండి. మొత్తం టోటల్ 11 లక్షల చిల్లరి. తర్వాత ఇది ఒక 5 లక్షలు, ఇది ఒక 5 లక్షలు అండి. మొత్తం ఓవరాల్గా మనకి 5 lakhs కలిపి మొత్తం 16 లక్షలు అయిద్దండి టోటల్ అమౌంట్. ఈ సైజుకి ఈ ఖర్చు అయిద్దండి. దీంట్లో మనం ఇంకేమన్నా వరకు ఎక్స్టర్నల్గా పెట్టుకుంటే రావచ్చు అండి. దీంట్లో మనకి ఇంకా ఈ విధంగా కదండి. తర్వాత మనకి దీనికి యూపీఎస్ విండోస్ ఉందండి. ఇంకా దీనికి యూపీఎస్ విండోస్ పెయింట్ అంతా కలిపి అది ఒక పెయింట్కి 1 lakh అండి. తర్వాత యూపీఎస్ విండోస్ మెయిన్ డోర్స్ 1 lakh, తర్వాత ట్యాప్స్ 1 lakh, మొత్తం కలిపి ఓవరాల్గా మనకు 19 లక్షలు అవుతుందండి. 19 లక్షల నుంచి 20 లక్షల దాకా అయింది. దీంట్లో మీరు తగ్గించుకునే అవకాశం ఏమైనా ఉంటే ఇంకా తగ్గే అవకాశం ఉందండి. మేము చేసిన కాస్ట్ ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇది మేము తీసుకున్న ఎస్టిమేషన్ కాస్ట్, ఖర్చు పెట్టిన కాస్ట్ ఒరిజినల్గా రాసి మీకు అప్లోడ్ చేస్తున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు కృపానిధి బిల్డింగ్ ఎస్టిమేషన్ అండ్ ఇంజనీర్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే మీకు ఏ సైజు కావాలా ఏందనేది మీ కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మాతో చేయించుకునే ఉద్దేశం ఉంటే ఏపీ తెలంగాణ ఎక్కడే మీరు చేయగలుగుతామండి. మంచి క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ తీస్తాం. అలాగే మాకు ఫస్ట్ ఛానల్ కూడా ఉందండి, కృపానిధి ఇంప్రూవ్ ప్రాజెక్ట్ అనే ఛానల్ కూడా ఉంది. దాంట్లో మేము ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాం. కంప్లీట్ అయినాయి ఆ క్వాలిటీ అగ్రిమెంట్లు అన్నీ దాంట్లో ఉంటాయండి. ఈ ఛానల్ కేవలం ఎస్టిమేషన్ కోసమేనండి. మీకు ఎస్టిమేషన్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏ సైజు కావాలి కామెంట్స్ రూపంలో తెలియపరిస్తే మీకు ఆ వీడియో మేము అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ నలుగురు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.